అండి ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా ఒక టీ జల్లెడతో చిటికలో వలవచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, అమేజింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నీ కూడా న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా మరి మీ టిప్స్ చాలా బాగున్నాయని కమెంట్ చేస్తున్నారండి. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో, మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. సో, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. కారం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా కారం డబ్బాలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక ఎల్లుల్లిపాయ కాడ ఉంటుంది కదండి, వెల్లుల్లి ఒలుచుకున్న తర్వాత ఆ కాడని ఈ విధంగా అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఇలాంటిది ఉంటుంది కదండి, అలాంటి కాడని ఇలా కారంలో పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా అది పెట్టేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం కుక్కర్ రోజు ఇలా రైస్ కానీ లేదంటే పప్పు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ కుక్కర్లో ఉన్నటువంటి వాచర్ అనేది మనకి లూజ్గా ఉండిపోయి మరి అదంతా కూడా మనం విజిల్స్ వచ్చేటప్పుడు ఆ వాటర్ అంతా కూడా పైకి పొంగిపోతూ ఉంటుంది. అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా మనం కుక్కర్ పెట్టుకునేటప్పుడు ఇలా వాచర్ని ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండిని కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా కలుపుకొని ఇలా వాచర్కి అప్లై చేసేసామనుకోండి, ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా వాటర్ అనేది పైకి పొంగిపోకుండా, మూతంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా కొద్దిగా గోధుమ పిండి రాసేసి ఈ విధంగా మనం రైస్ కానీ పప్పు కానీ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, కుక్కర్ మనకి లోపల నుంచి వాటర్ అనేది లీక్ అవ్వకుండా, పైకి పొంగిపోకుండా ఉంటుందండి. మనకి కుక్కర్ కూడా చక్కగా త్వరగా విజిల్స్ అనేవి త్వరగా వచ్చేస్తాయి. ట్రై చేయండి. ఆ రబ్బర్ అనేది లూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయతో అద్భుతం చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. సో, నిమ్మకాయ ఒకటి తీసుకొని సగానికి కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏంటనుకుంటున్నారండి? అయితే మనకి ఇంట్లో నిమ్మకాయలు పాడైపోయినవి ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పాడైపోయినవి లేవని ఒకటి మామూలుగా తీసుకున్నాను. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, మనం రోజు కూడా ఎంత క్లీన్ చేస్తున్నా మనకి తెలియకుండానే వాటిలో క్రిములు, డస్ట్, బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. సో, అలాంటివి లేకుండా మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. దీనిలో ఇలా వాటర్ క్యాన్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఒక అరమూత ఈ విధంగా వెనిగర్ వేసేసి నిమ్మరసం కొద్దిగా పిండేసి ఆ తొక్కలను కూడా అందులో ఉంచేసి ఒక పావు గంట అలా ఉంచేసి వాటర్ పోసి అలా ఉంచేయాలండి. తర్వాత ఈ విధంగా వాటర్ క్యాన్స్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది. సో, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. 1 వీక్ ఒకసారైనా ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఏ ఉన్నా కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో, ఇలాంటి నిమ్మకాయల్ని, పాడైపోయినటువంటి నిమ్మకాయల్ని ఈ విధంగా వాటర్ క్యాన్లో వేసేసి సాల్ట్, అలానే బేకింగ్ పౌడర్, కొద్దిగా వెనిగర్ వేసేసి ఒక పావు గంట అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే మనం ఎక్కువగా మార్కెట్లో దొరికేటువంటి మరి ప్రొడక్ట్స్, క్రీమ్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి. ఇంట్లో న్యాచురల్గా అందరిలో అలోవెరా అయితే ఉంటుంది కదండి, ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి అలోవెరాని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఇలా చేస్తూ ఉంటే ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చండి. సో, ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఇంకా ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. నెయిల్స్తో ఈ విధంగా మనం
ఎల్లుల్లిపాయ తొక్క తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎందుకంటే నెయిల్స్ కూడా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. టీ స్టైనర్ ఉంటుంది కదండి, టీ స్టైనర్ పైన అది బాగా రఫ్గా ఉంటుందండి. దానిపైన ఈ విధంగా ఎల్లిపాయలని ఇలా అనుకుంటే టీ జల్లెడ పైన కొద్దిగా ఈ విధంగా రఫ్ చేస్తున్నట్లుగా గట్టిగా ఎల్లిపాయ పట్టుకుని దాన్ని రఫ్ చేసామనుకోండి, ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుందండి. ట్రై చేయండి. ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా ఒకరి హెల్ప్ లేకుండా మనమే తీసేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది తప్పకుండా చిన్న కామెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.